తల్లి మాటల్లో మాత్రం సంథింగ్ ఈజ్ ఫిషీ. ఆవిడ మాటల్లో ఏదో ఒక భయం కనిపిస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడిందంటే ఆ తల్లిలో ఎటువంటి భావన ఉంటుంది? నేను ఒకసారి నిర్మల దగ్గరికి వెళ్తూ ఉన్నాను, ఎందుకంటే ఆ రోజు నిర్మల ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కొన్ని మాటలు మనకి వినిపించలేదు, కొన్ని మాటలు కాస్త ఇబ్బందికరంగా మాట్లాడినట్టున్నారు, బహుశా అందుకే మ్యూట్ పడినట్టుంది. నిర్మల, మీరు ఆ రోజు ఆ తల్లితో, తేజస్విని మదర్తో మాట్లాడినప్పుడు ఏమంటూ ఉన్నారు, ఏమన్నారు ఇంతకీ? తను చాలా ర్యాష్ గా కూడా సమాధానం చెప్తుంది సచిన్. ఎట్లా అంటే కూడా నన్ను ఎవరేం చేయలేరు, మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే మరి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా వీళ్ళంతా కూడా భయప్రాంతలకు గురవుతున్నారు, మీరు కొంచెం క్లారిటీ ఇస్తే వాళ్ళు కొద్దిగైనా ఊరటగా ఉంటారు అని చెప్తే కూడా విషయాన్ని చెప్పడానికి తను సత్యం మీద నిరాకరించడమే కాకుండా అలా భయపడే వాళ్ళందరినీ కూడా ఇలాగే ప్రాణాలు తీసుకోమని చెప్పండి, అదే చెరువులో దూకమని చెప్పండి, నాకేం అవసరము, వాళ్ళకి నేను ఎందుకు చెప్పాలి సమాధానము అని చెప్పేసి కూడా చాలా నిర్లక్ష్యంగా చెప్పడం జరిగింది. డోంట్ టాక్ రబీష్ అంటూ కూడా చాలా గట్టిగా వార్నింగులు కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇంకా మనం ఏదైనా అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పెద్దగా సాంగ్స్ పెడుతూ, సినిమా సాంగ్స్ పెట్టి సౌండ్ ఎక్కువగా పెట్టేసి కూడా నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించడం కూడా జరిగింది. ఆ రోజు చాలా వరకు కూడా తన ప్రవర్తన ఇక్కడ మన ఆర్టీవీతోనే కాదు, ఘటన జరిగిన రోజు ఉదయాన్నే కాలనీ వాసులంతా కూడా, అపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా వెళ్ళి అడిగే ప్రయత్నం చేసి కిటికీలో నుంచి ఇలాగే పొంతనలేని సమాధానాలు చెప్పుకుంటూ వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించినట్టుగా కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలా చేస్తున్నందుకే వాళ్లకు తన మీద అనుమానం కూడా కలుగుతుంది అని చెప్పేసి స్థానికులంతా కూడా చెప్తున్నమాట. ఎందుకంటే తల్లి చూస్తే ఇలా మాట్లాడుతోంది, ఆ రోజు జరిగిన ఘటనని మేము తలుచుకుంటే మాకు భయం వేస్తా ఉంది, ఆ రూమ్ లో ఏదో జరిగింది, ఎవరైనా ఏదైనా పూజలు చేసుంటారా, లేకపోతే అమ్మాయి పైన ఎవరైనా దాడి చేయడానికి పాల్పడి ఉంటారా, ఆ టైంలోనే అమ్మాయి అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చుంటాదా అనే అనుమానాలు వాళ్ళకి వ్యక్తమయ్యాయి. అదే కాకుండా అర్ధరాత్రి సమయంలో ఒక అమ్మాయి నగ్నంగా పరిగెత్తుకొని వచ్చిందంటే దానికి ముందే ఆ అమ్మాయి బట్టలు, అమ్మాయి వస్తువులన్నీ కూడా కిటికీలో నుంచి 2 చేతులు బయటికి పడేయడం కూడా మేము గమనించాము. కానీ ఆ చేతులు ఎవరివి, ఇటు తేజస్వినివా లేకపోతే వాళ్ళ మదర్వా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అనుమానం మాకు కలుగుతోంది. ఎందుకంటే ఎంత స్టేబుల్ గా లేని అమ్మాయి అయినా కానీ అలా నగ్నంగా బయటికి పరుగులు తీస్తూ రాదు కదా. ఆ అమ్మాయిపై ఎవరైనా ఏదో చేయడానికి ప్రయత్నిస్తే అమ్మాయి పరుగులు తీసిందేమో అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే సేవ్ మీ అంటే గట్టిగా కేకలు పెడుతూ అందరి డోర్లను కొడుతూ, అలాగే నన్ను ఏం చెయ్యొద్దు అని చెప్పి ఒక పేరును కూడా, అజయ్ అనే పేరును కూడా పదే ఆ అమ్మాయి పిలవడం కూడా మేము విన్నాము. అందుకు ఎవరైనా ఉండుంటారా లోపల అనే అనుమానాలు మాకు వ్యక్తమయ్యాయి. ఇదంతా కూడా వాళ్ళ మదర్ తో చెప్పిస్తేనే, వాళ్ళ మదర్ చెప్తేనే క్లారిటీ వస్తుంది, ఇటు ఓనర్ కి కూడా తెలిసే ఉంటది, ఓనర్ కూడా సమాధానం చెప్పి తీరాలి ఇక్కడ అని చెప్పేసి కూడా అక్కడ స్థానికులైతే ఖచ్చితంగా ఇలాంటి యాప్లలో బుక్ చేసుకునే రూమ్లకైతే ఇక్కడ ఎవరికి కూడా ఇవ్వకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి. అలాగే కూడా ఇట్లా రూములు ఇచ్చి ఇలా బ్యాచిలర్స్ కి ఇచ్చి ఇలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఓనర్స్ కూడా ఇక్కడ లేనటువంటి దూరంగా ఉండి ఇక్కడ రూములు రెంట్కి ఇచ్చుకుంటున్న ఓనర్ల పైన కూడా వీళ్ళు గట్టి నిఘా పెట్టాలి, ఇవ్వకుండా చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నమాట. సచిన్, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నిర్మల. ఒకసారి మీ లైవ్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ చూడండి, ఎంత హృదయ విదారకమైన ఘటన ఇది. ఈ ఘటనకు సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ రైస్ అవుతూ ఉంటాయి. నిన్న మనం చాలా క్వశ్చన్స్ రైస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఆ తల్లి మీద అనుమానం వ్యక్తమవుతూ ఉంది. ఎందుకు వ్యక్తమవుతోంది? ఆ రోజు జరిగిన తర్వాత మాట్లాడే సందర్భంలో పొంతన కుదరటం లేదు. మాట్లాడుతున్న మాటలకి ఒకరి కూతురు నిజంగా బలవన్మరణానికి పాల్పడి ఉండుంటే ఆ తల్లి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? నా కూతురు మరణానికి కారణం తెలుసుకోవాలి, నా కూతురు మరణానికి కారణమైన వారిని విడిచిపెట్టద్దు, బలవన్మరణానికి పాల్పడింది కాబట్టి ఆ దుర్మార్గుల్ని ఎంతటి వారైనా విడిచిపెట్టద్దు, ఇది ఆ తల్లి గట్టిగా పట్టుబడుతూ ఉంటుంది. కానీ తల్లి దగ్గర మాటే రావట్లేదు. ఇక దీంతో పాటు ఆ రోజు వినిపించిన మాట ఏంటి? తనని ఇంట్లో పెట్టి గొళ్ళెం పెట్టేసి వెళ్ళిపోయి బలవన్మరణానికి పాల్పడిందని చెప్పి. అదే సందర్భంలో అదంతా అపార్ట్మెంట్ కదా, అపార్ట్మెంట్లో ఒక ఇంట్లో జరుగుతోంది. ఎందుకంటే పక్క వాళ్ళు అంటూ ఉన్నారు కదా, అఫ్కోర్స్ రాత్రిపూట ఏం జరుగుతుందని చుట్టుపక్కల తెలుస్తూ ఉంటుంది కదా, ఎవరొకరికి వినిపిస్తుంది కదా.
గట్టిగా పిలిచినప్పుడు ఎవరికి వినిపించదా? అంటున్నారు కదా ఆ రోజు రాత్రి ఏదో గొడవలు మాకైతే వినిపించాయని చెప్పి. అలాంటిది గట్టిగా తల్లి పిలిచుంటే ఎవరొకరు కాపాడే ప్రయత్నం చేయకపోయి ఉండేవాళ్ళ. కంటిన్యూ చేద్దాం ఈ క్వశ్చన్ సంబంధించి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైస్డ్. అయితే ఈ క్వశ్చన్స్ ఇలా ఉంటూ ఉండగానే నైబర్స్, అక్కడున్న స్థానికులు, చుట్టుపక్కల వాళ్ళు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకి వస్తున్న అనుమానాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఎయిర్బిఎన్బి అంటున్నారు అండ్ 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. ఇట్లా ఈ రూమ్స్ ఇలా తీసుకుంటే అలా ఏమన్నా అంటే దీనికి ఎట్లా సపోర్ట్ చేస్తారు, అసలు దీని మీద ఎట్లా ఖండిస్తారు? యాక్చువల్గా ఇట్లాంటి ఏరియాలో అట్లా పర్మిషన్స్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఫస్ట్ థింగ్ అయితే న్యూసెన్స్ కేసు. బికాజ్ మేము కూడా రెంటల్స్ కాబట్టి ఇప్పుడు మాకు మాకు లేడీస్ ఉంటారు, వాళ్ళందరూ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు వర్కౌట్ చేద్దాం అనుకుంటారు లేదు, కానీ మాకైతే ఐడియా వస్తుంది. మాకు పీస్ఫుల్నెస్ లేదు యాక్చువల్లీ. నాకు ఈ విండోనే పడుకునేటుంది, ఈ నుంచి డైరెక్ట్ ఆ విండోనే కనిపిస్తుంటుంది నైట్ టైం. నాకు నిద్ర లేకుండా అవుతుంది. అట్లా భయం ఉంటుంది నైట్ టైం. ఇక్కడ కుక్కల అరుపులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక మహిళ అలా నగ్నంగా పరుగులు తీసింది, డోర్లు కొట్టింది అంటే ఎవరికైనా అది భయం అంతే, చాలా భయం అనిపిస్తుంది మొత్తం. ఇప్పుడు నార్మల్గా వాకింగ్ వెళ్తుండే నైట్ టైం, ఇప్పుడు తినంగానే వాకింగ్, ఇప్పుడు అది కూడా లేదు. ఇక్కడ అస్సలు లేదు, ఛాన్స్ లేదు. అక్కడికి వెళ్దామంటే ఎవడేమవుతుందా ఏందా అన్నట్టుంది. ఇప్పుడు ఇక కొన్ని డేస్ అట్లా ఉంటుందేమో, కానీ దట్ ఈస్ వాట్ హ్యాపెన్. ఎయిర్బిఎన్బి అంటున్నారు అండ్ 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. అంకుల్ ఇల్లు కట్టేటప్పుడు అంకుల్ అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఓన్లీ ఫ్యామిలీస్ ఇవ్వండి, బ్యాచిలర్కి ఇవ్వండి. అమ్మ మేము మధ్యలో ఇక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్ మేము ఉంటాం, ఫ్యామిలీకి వస్తాం, మేము ఉంటాం, ఎవరికేమో. ఎందుకంటే ఆల్రెడీ పైన జరిగింది, కొన్ని రోజులు జరిగిన మేము చెప్పినాక సరే అమ్మ ఒక 1 year అగ్రిమెంట్ రాయించుకున్నా, తర్వాత అంతా క్లోజ్ చేస్తా. పైన మాకు తెలియదండి, అందులో చాలామంది రాత్రి వచ్చి పక్క వాళ్ళు చెప్పిండ్రు, వచ్చి పోయిందమ్మా అయిపోయింది, ఒక 1 year అగ్రిమెంట్ ఉంది, అది అయిపోయాక క్లోజ్ చేస్తే మీకు ఏమి ఇబ్బంది ఉందో అన్నాడు. మళ్ళీ ఏదో విధంగా జరుగుతుందని పక్క వాళ్ళందరూ చెప్తారు. అట్లా యాప్ల ద్వారా రూమ్లు ఇచ్చి ఎవరికి పడితే వాళ్ళకి ఇట్లా ఇస్తూ ఉంటే, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటే కాలనీకి కానీ ఫ్యామిలీస్కి కానీ ఎలా మేమండి ఆ రోజు రాత్రి ఫ్రైడే రోజు నిద్ర లేదు, శనివారం నిద్ర లేదు, సండే నిద్ర లేదు. అందరు భయపడకుండా ఎట్లా కూర్చున్నారు తెలుసా? ఇంట్లో అప్పుడప్పుడు వాళ్ళు పని మీద బయటకు వెళ్తారు, లేట్ వస్తారు. ఎంతవరకు కరెక్ట్? చాలా మంది కంప్లీట్ 20 మంది రెడీ ఉన్నారండి అంకుల్ మీద చెప్పడానికి. అంకుల్ అది కరెక్ట్ కాదంటే చూస్తా అంటేనే రియాక్షన్ తీసుకోవట్లే. తను ఎక్కడో ఉప్పల్ రింగ్ రోడ్ వెనకాల అని చెప్పాడు, వెనకాల అని చెప్పారు. ఇంకా రియాక్షన్ తీసుకోలే. ఇప్పుడు మేము అందరం కలిసి కార్పొరేటర్ దగ్గరకు పోయి హెల్ప్ అడిగి మాకు రక్షణ కావాలని అడుగుదాం అనుకుంటున్నామండి. సతీష్ గారు, తర్వాత ఏరియాలో ఇక్కడ మొత్తం కూడా ఇలాంటి రూమ్స్ ఎవరెవరు ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఏమైనా